హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను షాప్సీ నుంచి 2 పార్టీ వేర్ సారీస్ అయితే తెప్పించానండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అన్నమాట. సో మనం స్టిచ్చింగ్ కి సెపరేట్ గా ఇయ్యాల్సిన అవసరం లేదు. దానికి మన సెపరేట్ బడ్జెట్ పెట్టి ఇంత కాస్ట్లీ పెట్టి మనం ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానివ్వండి, మగ్గం వర్క్స్ ఇవన్నీ కూడా వేపించాల్సిన పని లేదు. వీటితో బ్లౌజ్ తో పాటు మనకు బెల్ట్ కూడా వస్తుందండి. సో ఆ సారీస్ నేను చూపిస్తూ అయితే మీకైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇవి మాత్రం మనం పార్టీ వేర్ కి కానివ్వండి, లేదంటే ఇప్పుడు రిసెప్షన్స్, మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ ఉంది కదా, వాటికైతే మంచిగా సెట్ అవుతాయండి. సో ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అన్నమాట. సో పర్పుల్ కలర్ మీద మనకు గోల్డ్ జరీ అయితే వచ్చిందండి వర్క్. సో చూడండి, బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ప్యాడెడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి, అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ వస్తుందండి. సో మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు, జిగ్జాగ్ లైన్స్ లాగా పర్పుల్ మీద ఇట్లా గోల్డ్ కలర్ లో అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకు నైట్ రిసెప్షన్స్ కి వాటికి వేసుకుంటే మాత్రం బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసాడు. ఫుల్లీ స్టిచ్ బ్లౌజ్ అండి విత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారనమాట. సో చూసారా, ఇది ఏంటంటే మనకు సైజెస్ చూసుకోవడానికి అయితే లేదండి, డిఫాల్ట్ సైజ్ అన్నమాట. ఫ్రీ సైజ్ అయితేనే ఉంటుంది, సైజెస్ ఆప్షన్ అయితే ఏం లేదు. బట్ ఇది లెంత్ విత్ మాత్రం బాగుంది, ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట. సో ఫ్రంట్ అయితే ఇది వస్తుంది. ఇది వచ్చేసి బెల్ట్ అండి. సో మనం సారీ వేసుకున్న తర్వాత మనం బెల్ట్ ఇట్లాగైతే సారీ మీదకి ఇట్లాగైతే పెట్టుకోవచ్చు. సో బెల్ట్ కి ఇక్కడ చూడండి బటన్స్ అన్నమాట, లోటస్ ఫ్లవర్స్ బటన్స్ అయితే ఇచ్చేసారు. సో లుక్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి అనమాట, చాలా బాగుందండి. ఇట్లాగా ఇప్పుడు చాలా సారీస్ కూడా ఇలా వస్తున్నాయి. సో ఇది వచ్చేసి రెడీమేడ్ అండి, రెడీమేడ్ సారీ. మనం బ్లౌజ్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట. మనం సారీ కూడా ప్లెయిన్ వస్తుంది. సో ఇది వచ్చేసి వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకు సారీ అయితే ప్లెయిన్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఓపెన్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఇదనమాట. మనకు పైన టెజిల్స్ అయితే ఇచ్చేసారండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైన టెజిల్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ ఓపెన్. సో చూడండి, ఇక్కడ మనకు హుక్స్లు అయితే ఇచ్చారు, హుక్ టైప్ అనమాట. బ్యాక్ అయితే ఓపెన్ ఇచ్చేసారు. సో ఫ్రంట్ వచ్చేసి నార్మల్ గా ప్యాడెడ్ ఇచ్చారనమాట. సో చాలా బాగుందండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంది. మనం టై చేసుకోవడానికి వెనుక ఇట్లాగా టెజిల్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనకు సైజ్ ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే ఏం రాదండి. ఇది వచ్చేసి ఫస్ట్ సారీ బ్లౌజ్ అనమాట. సో సారీ ఎలా వచ్చిందో చూద్దాము. సో చూడండి, సారీ అదే సెల్ఫ్ డిజైన్ లో పర్పుల్ కలర్ లోనే ప్లెయిన్ కలర్ సారీ అయితే వచ్చిందండి. ఎందుకంటే మనకు బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ తో ఉంది కాబట్టి సో సారీ ప్లెయిన్ అయితే బాగుంటుంది. సో చూడండి, ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా స్మూత్ గా ఉందండి. మనం కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్యారీ చేయడానికి అంతే బాగుంటుందండి. మనం డే అంతా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో చూసారా, జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది లెంత్ కూడా 5.5 మీటర్స్ ఉందండి. సో ఎవరికైనా కూడా ఈజీగా అయితే సరిపోతుంది. సో చూసారా, మొత్తం కూడా ఇలా ఉంటుంది. సో ప్లెయిన్ సారీ అయితే వస్తుంది. ఇది మనం కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి, జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం క్యారీ చేసుకోవచ్చు. అండ్ కట్టుకోవడం కూడా చాలా నీట్ గా కట్టుకోవచ్చు. సో ప్లీట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బిగినర్స్ కూడా నీట్ గా వేసుకోవచ్చు అనమాట. మనం ఒక్కసారి అలా వేసాము అని అంటే అలాగే ఉండిపోతాయి. సో చూసారా, ఎంత సింపుల్ గా వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇట్లాగా మనకు ప్లీట్స్ అయితే ఇట్లా నిల్చుండిపోతాయండి. క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. సో లెంత్ విత్ కూడా బాగుందండి. అన్ని సైజెస్ కూడా ఉంటాయి. మనం సైజెస్ అంటే బ్లౌజ్ మనం సైజెస్ అయితే పెట్టలేమండి, ఫ్రీ సైజ్ అయితే వస్తుంది. సో సారీ వచ్చేసి మనకు 5.5 మీటర్స్ అయితే ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి నాకు 500 రూపీస్ అయితే పడిందండి. వచ్చేసి చూడండి, హల్దీ కలర్, మనకు ఎల్లో కలర్ లో అయితే వస్తుందండి. ఇదైతే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురు గాని వేర్ చేసుకుంటే చాలా సూపర్ డూపర్ హైలైట్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ప్యాటర్న్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే హైలైట్ చేశారండి. ఎంటైర్ బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది మనకు. సో హ్యాండ్స్ చూసారా ఎంత నీట్ గా ఉందో. అండ్ ఫినిషింగ్ కూడా అంతే బాగుందండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి. మొత్తం కూడా మనకు సిల్వర్ కలర్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారండి. సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా హాఫ్ స్లీవ్స్ అయితే వస్తుంది, అంటే 10 ఇంచెస్ లాగా ఉంటుంది. మనకు ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట ఇది.
సో చూడొచ్చు మీరు, ప్యాడెడ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా సేమ్ అండి, మనకు ఫ్రీ సైజే ఉంటుందన్నమాట. సైజెస్ అవైలబుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. సో చూడండి ఎంత నీట్ గా ఉందో, వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారు ఎంత బాగుందో అంటే, మనకు ప్యాడెడ్ వచ్చిందండి. సో స్టిచ్డ్ బ్లౌజ్ విత్ మనకు బెల్ట్ కూడా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకు బెల్ట్ కూడా ఇచ్చారు. సో సారీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ బయట వేసుకుంటాం కదా, అక్కడ లోపల ఇది పెట్టేసుకున్నామంటే బెల్ట్, ఇది వచ్చేసి మనకు పైకి కనిపిస్తుంది అనమాట. సో లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రంట్ అనమాట. బ్యాక్ వచ్చేసి చూడండి, బ్యాక్ ఇట్లా అయితే ఇచ్చేసారు. సో ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఏం లేదండి, నార్మల్ గా పైన నుంచి వేసుకోవడమే అనమాట. ఓపెన్ అయితే ఏం లేదు. సో విత్ చూడండి ఎంత ఉందో, ఫిట్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట ఏ సైజ్ వాళ్ళకి కూడా. సో బెల్ట్ అయితే ఇచ్చేసారు. మనకి ఇక్కడ లూజ్ ఉన్నా కానివ్వండి, ఏంటంటే ఇట్లాగా మన వెనక సైడ్ బెల్ట్ టై చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో చూసారా, మనకు బ్యాక్ సైడ్ టజిల్స్ కూడా ఇచ్చారు. సో టజిల్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఏదైనా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం అయితే టై చేసుకోవచ్చు అండి. సో చాలా చాలా బాగుందండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సారీ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. సో చూసారా, ఇది ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉందండి. కంప్లీట్ గోల్డ్ కాదు, కంప్లీట్ ఎల్లో కాదు. సో బాగుంది కలర్ అయితే. ఇది కూడా ఫ్యాబ్రిక్ జార్జెటిక్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. సో చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. సో చూసారా, ఇది వచ్చేసి ఫుల్ రెడీమేడ్ అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనం టై చేసుకోవడానికి కానివ్వండి ఇట్లాగైతే ఇచ్చేసారు. సో చూసారా, మనకు ప్లీట్స్ ఆల్రెడీ వేసి ఉన్నాయండి, అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లీట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ఒక హుక్ ఇచ్చారు. సో ఈ హుక్ ఏంటంటే మనం పెట్టుకున్న తర్వాత, నేను ఇందాక ఇక్కడ చూపించాను కదా, సో వాటికి సో ఇట్లా అనుకోండి, ఇట్లా మనము మన సైజుని బట్టి ఇట్లా పెట్టేసుకోవడమే. ఇట్లా ఫిక్స్ చేసుకున్నాము అంటే మనకు సారీ 2 minutes లో అయిపోతుంది. సో చూసారా, ఆల్రెడీ ప్రీ ప్లేటెడ్ అనమాట ఇది. సో చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీ ప్లేటెడ్. సో ఇది వచ్చేసి మనకు ఇట్లాగా పైకి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వర్క్ ఉంది చూడండి. సో బిగినర్స్ కి అయితే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీనా అండి. ఇది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ కింద కూడా మనకు 2 sides కూడా బార్డర్ ఉంది. సో నేను వేసుకొని చూపిస్తే మీకైతే లుక్ అయితే అర్థమైపోతుందండి. ఇది మనకు ప్లీట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి మనకు 2 minutes లో అయితే మనం కట్టేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది ఏంటంటే మనకి ఇక్కడ వేసుకుంటాం కదా ప్లీట్స్, ఆ ప్లీట్స్ కూడా ఆల్రెడీ వాళ్ళే వేసేసారండి. చూడండి ఇట్లా వస్తుంది, ఆల్రెడీ వాళ్ళే మనకు ప్లీట్స్ కూడా సెట్ చేసేసి ఇట్లాగైతే ఇచ్చారు. సో మనం సింపుల్ గా ఇట్లా వేసుకొని పిండి పెట్టేసుకోవడమే అనమాట. ఎంత బాగుందో కదా. సో ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అండ్ నా కాస్ట్ వచ్చేసి ఇది 1200 rupees పడిందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎందుకంటే చాలా నీట్ గా ఉంది, ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వచ్చింది అండ్ ఆల్రెడీ ప్రీ ప్లేటెడ్ అండి. మనం కట్టుకోవడానికి 2 minutes 3 minutes కూడా ఎక్కువ అనమాట. సో అంత సింపుల్ గా పట్టుకోవచ్చు. బ్లౌజ్ చూసారు కదా, బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ కంప్లీట్ గా ఫ్రీ సైజ్ అయితే ఉందండి. సో క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇవి నేను వేసుకొని కూడా మీకైతే చూపిస్తాను, సో దట్ మీకైతే ఐడియా వస్తుంది. అండ్ క్యారీ కూడా, ఇది చెప్పాను కదా జార్జెటిక్ ఫ్యాబ్రిక్, ఒకవేళ మనకి ప్రీ ప్లేటింగ్ లేకపోయినా కానీ మనం వేసుకోవడానికి ఇట్లా ప్లీట్స్ పెట్టుకోవడానికి కానివ్వండి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకు ఆ ఇష్యూ కూడా ఏం లేకుండా ఆల్రెడీ ప్రీ ప్లేటింగ్ అయితే ఇచ్చేసారు కాబట్టి సో మనం ఈజీగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కట్టేసుకోవడమే అనమాట. సో నేను కట్టుకొని అయితే మీకైతే చూపిస్తానండి, మీకైతే లుక్ అయితే అర్థమైపోతుంది. చెప్పాను కదా, ఇది వచ్చే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 1200 rupees మనకు ఫుల్ రెడీ టు వేర్ అనమాట. సారీ కానివ్వండి, బ్లౌజ్ కానీ రెడీ టు వేర్ అయితే ఉంటుంది. సో మనం బయట స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు, బ్లౌజ్ సెపరేట్ గా మనం స్టిచ్ చేయించుకొని ఇక్కడ లైనింగ్లు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మనం అట్లా పర్చేస్ చేసుకొని అట్లా ఫంక్షన్ కి 2 minutes లో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదండి వీడియో అయితే. నచ్చిందా లేదని అయితే మీకు చెప్పండి. నేను షార్ట్ వీడియోస్ ఇవి కూడా సారీస్ వేర్ చేసుకొని కూడా మీకైతే నేను షేర్ చేస్తాను. అంతవరకు టేక్ కేర్ అండి, బై బై.